నిజమైన కర్త ఆ దైవమే కాబట్టి ఏది జరిగినా దైవ సంకల్పం ప్రకారమే జరుగుతుంది. కానీ జరిగే వాటన్నింటికీ మన సంకల్పంతో ముడిపెట్టి అవి మన ప్రయత్నాల వలన కలిగిన పరిణామాలే అని భావించటం వలననే అసలు సమస్య ఎదురవుతుంది. విజయాన్ని సాధించగానే ఆనందం, వైఫల్యం ఎదురవగానే దుఃఖం కలిగేది కేవలం ఈ కారణంగానే. మనం పురోగమించకుండా స్తంభించిపోవటానికి గల ఏకైక కారణం ఇదే. ఈ అహంకారపూరితమైన భావం లేకపోవటమే మనలో నిజమైన మహత్తర శక్తి ఆవిర్భవించిందనడానికి నిదర్శనం. దీనిని సాధించటం ఎలా? కేవలం మనను ఆ మహత్తరమైన దివ్యశక్తితో అనుసంధానం చేసుకోవడం ద్వారానే ఇది సాధ్యం. ఈ విధంగా చేస్తూ పోతే మనం దశల తరువాత దశలు అధిగమించి ఆయనకు మరింత సన్నిహితంగా చేరుకుంటాం. సంపూర్ణ అభావస్థితిని పొందటం మాట అటుంచి కేవలం కొద్దిమంది మాత్రమే ఆ పరమాత్మునితో అనుసంధానం కోసం ప్రయత్నించటం విచారకరం. దీనికి ఆత్మసమర్పణ మాత్రమే ఏకైక మార్గం. ఇది చాలా కష్టమైన పనే అయినా ముఖ్యంగా తమ స్థూలత్వంతో మరింత భారంగా తయారైన వారికి మరింత కష్టమైన పని. ఆ పరమ లక్ష్యాన్ని గనక ఎప్పుడూ మనం దృష్టిలో ఉంచుకోకుండా సాధన చేసినట్లయితే మన పరిస్థితి గమ్యం తెలియకుండా పయనించే ప్రయాణీకుడి పరిస్థితిలా ఉంటుంది. గమ్యాన్ని ఎప్పుడూ దృష్టిలో ఉంచుకుంటేనే ఆధ్యాత్మిక మార్గం కనబడుతుంది.